హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం టెట్లో వచ్చిన మ్యాథ్స్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందామంటే టాపిక్ వైజ్ వెళ్దామండి. ఎందుకంటే ఒక టాపిక్స్ రిలేటెడ్ మొత్తం 360 డిగ్రీస్ దానికి సంబంధించిన ఏ క్వశ్చన్ వచ్చినా చేసేటట్టు మనకు అవగాహన వస్తేనే మనం నెక్స్ట్ ఎగ్జామ్ కూడా ఏదైనా బిట్ వస్తే చేయగలుగుతాం. కాబట్టి ఈరోజు టాపిక్ సమగణం అండ్ దీర్ఘగణం, సంపూర్ణతల వైశాల్యము, వీటికి సంబంధించి మొత్తం మన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. ఇది నేను ప్రిపేర్ చేసుకున్న టెక్స్ట్ బుక్ నోట్స్ అండి. టెక్స్ట్ బుక్ నుండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ ఈ విధంగా నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు ఇలా చూసుకుంటే తొందరగా క్లిక్ అవుతుందని. సమగణం అండ్ దీర్ఘగణం సంబంధించి ప్రతి టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ప్రతి షిఫ్ట్లో వచ్చిందండి ఈ సమగణము అండ్ దీర్ఘగణం. నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అన్ని షిఫ్ట్ల పేపర్ కలిపి ఒక వీడియోలో పోస్ట్ చేశాను. అదొకసారి చూడని వాళ్ళు ఉంటే చూడండి. ప్రతి షిఫ్ట్లో సమగణం దీర్ఘగణం సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది. కాబట్టి దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, 600 చదరపు సెంటీమీటర్ల సంపూర్ణతల వైశాల్యం గల సమగణం యొక్క భుజం పొడవు. ఇక్కడ మనకేమిచ్చిండో 600 చదరపు సెంటీమీటర్ల సంపూర్ణతల వైశాల్యం. సంపూర్ణతల వైశాల్యం 600 చదరపు సెంటీమీటర్లు. సమగణం యొక్క భుజం ఎంత అని అడిగిండు. ఇప్పుడు మనకు సమగణం యొక్క భుజం తెలుసుకోవాలి. భుజం తెలుసుకోవాలంటే సంపూర్ణతల వైశాల్యం ఎంత? 6 ఇంటూ భుజము స్క్వేర్. 6 ఇంటూ భుజము స్క్వేర్ ఈక్వల్ టు 600 చదరపు సెంటీమీటర్లు. ఇక్కడ చూడండి, 600 చదరపు సెంటీమీటర్లు ఈక్వల్ టు 6 ఇంటూ ఎస్ స్క్వేర్. ఎస్ స్క్వేర్ అంటే ఎస్ అంటే భుజం, ఓకేనా, సైడ్. ఎస్ ఇంటూ 6 ఇంటూ ఎస్ స్క్వేర్. సంపూర్ణతల వైశాల్యం 6 ఇంటూ ఎస్ స్క్వేర్. ఈ విధంగా చూస్తే ఇక్కడ ఆర్ అనేది ఇంటూ చేస్తుంది కాబట్టి ఇట్ అయితే డివైడ్ అవుతుంది. 600/6 ఈక్వల్ టు ఎస్ స్క్వేర్. దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే 6 1 600. ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు 100. నౌ హెస్ ఈక్వల్ టు √100. √100 వాల్యూ 10. ఇప్పుడు భుజం వాల్యూ ఎంత వచ్చింది? 10. చాలా ఈజీగా ఉంది కదా. ఇలాంటి ఈజీ ప్రాబ్లమ్స్ ద్వారా మనం 1 మార్కు పోగొట్టుకోవద్దు. 1 మార్క్ అనేది చాలా విలువైనది. అందుకే నేను లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా వినండి. సెకండ్ క్వశ్చన్, ప్రమీల 1 మీటర్ 2 మీటర్ 1.5 మీటర్ కొలతలు గల పెట్టకు రంగు వేసింది. పెట్టె యొక్క పై ముఖము అడుగు ముఖము మినహాయించి మిగిలిన ముఖంలో వైశాల్యం మొత్తం ఎంత? ఇక్కడ చూడండి, కొలతలు ఏ విధంగా ఇచ్చాడు? 1 మీటర్ 2 మీటర్ 1.5 మీటర్లు డిఫరెంట్గా ఉన్నాయి. కాబట్టి సమగణం కాదు, దీర్ఘగణం. పెట్టకు రంగు వేసింది అని అన్నారు. దీర్ఘగణం యొక్క సంపూర్ణతల వైశాల్యం తెలుసుకోవాలి. ఇప్పుడు సమగణం యొక్క సంపూర్ణతల వైశాల్యం 6 ఇంటూ భుజము స్క్వేర్. దీర్ఘగణం యొక్క సంపూర్ణతల వైశాల్యం 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్. లెంత్, బెర్త్, హైట్ అన్నట్టు. ఎల్బి అంటే 1, ఇది ఎల్, బి, హెచ్. ఎల్ ఈక్వల్ టు 1 మీటర్, బి ఈక్వల్ 2 మీటర్స్, హెచ్ ఈక్వల్ 1.5 మీటర్స్. ఎల్బి చేయాలి 1 ఇంటూ 2, బిహెచ్ 2 ఇంటూ 1.5, హెచ్ఎల్ 1.5 ఇంటూ 1. ఈ విధంగా 2 ఇంటూ 2 ఉంది కదా 2. దీన్ని సింప్లిఫై చేస్తే 13 సెంటీమీటర్స్ వచ్చింది. కానీ ఇక్కడ ఏమన్నాడు? పెట్టె యొక్క పై ముఖము అడుగు ముఖము మినహాయించి మిగిలిన ముఖాల వైశాల్యం కనుగొనండి అని అన్నాడు. కాబట్టి పై అండ్ అడుగు ముఖము మినహాయించి 13 సెంటీమీటర్లకి వెళ్ళి రెండింటిని తీసేయాలి. అంటే ఈ ముఖము ఈ రెండు అంటే ఇవి లెంత్, బెర్త్, హైట్ కదా, రెండింటిని తీసేయమని చెప్తున్నాడు. అంటే 1 ఏదైతే తీసేస్తాం? 1 ఇంటూ 2 తీసేద్దాం. 13 మైనస్ 2 ఇంటూ 1 ఇంటూ 2 తీసేస్తున్నాం. ఇప్పుడేమో పై ముఖము అడుగు ముఖము మినహాయించి మిగిలిన ముఖంలో వైశాల్యం మొత్తం ఎంత అని అడిగారు. ఇప్పుడు దీర్ఘగణ సంపూర్ణతల వైశాల్యమేమో 13 సెంటీమీటర్ స్క్వేర్. పై భాగము అడుగు ముఖము తీసేస్తే 13 మైనస్, ఇప్పుడు 2 టైమ్స్ వస్తాయి కదా దీర్ఘగణం అంటే. కాబట్టి 2 ఇంటూ 1 ఇంటూ 2 13 మైనస్ 4. 13 మైనస్ 4 అంటే 9. ఈ విధంగా దీనికి షార్ట్ కట్ ఫార్ములా 2HL ప్లస్ బి వేస్తే డైరెక్ట్ వస్తుందండి. ఇది కోచింగ్లో చెప్పారు నాకు. 2HL ప్లస్ బి 2 ఇంటూ 1.5, హెచ్ అంటే 1.5, ఎల్ అంటే 1 ప్లస్ బి అంటే 2. 2 ఇంటూ 1.5 అంటే 3. 1 ప్లస్ 2 3 ఈక్వల్ టు 9. 9 డైరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యాసం 14.1లో ఫోర్త్ క్వశ్చన్. 20 సెంటీమీటర్లు 15 సెంటీమీటర్లు 12 సెంటీమీటర్లు కొలతగా గల దీర్ఘగణ రంగు వేటకు చదరపు సెంటీమీటర్కు
5 పైసలు చొప్పున ఎంత ఖర్చు అవుతుందని అడిగారు. ఇక్కడ దీర్ఘగణం ఇచ్చారు. దీర్ఘగణ సంపూర్ణతల వైశాల్యం LBH ఇచ్చారు కాబట్టి సంపూర్ణతల వైశాల్యం 2LB + BH + HL. 2 ఇంటూ LB అంటే 20 × 15, B అంటే 15 × 12, HL అంటే 12 × 20. దీన్ని సింప్లిఫై చేస్తే 1440 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది. దీన్ని ఏం చేయడం, ఒక్క సెంటీమీటర్కు 5 పైసల చొప్పున 1440కి ఎంత అవుతుంది క్రాస్ మల్టిప్లికేషన్ 1440 × 5 చేస్తే అయిపోతుంది. ఇది పైసలు, రూపాయలు కాదు. పైసలు అనేది 0.05. ఈ విధంగా చేస్తే 75 రూపాయలు వస్తుంది. ఇంటూ చేయాలి. ఇక్కడ పైసలు ఇచ్చిండా రూపాయలు ఇచ్చిండా ఇది మెయిన్ ఇంపార్టెంట్. 1 సెంటీమీటర్కు 5 పైసలు, 1440కి ఎన్ని రూపాయలు అవుతుందని అడిగాడు కాబట్టి 72 రూపాయలు. ఇక్కడ నేను ప్రాక్టీస్ చేశాను, అందుకే అలా ఉంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 14.2లో ఇంపార్టెంట్. థర్డ్ క్వశ్చన్, ఒక సమగణం యొక్క భుజం సగం చేస్తే, ఇది టెట్లో వచ్చిందండి, ఒకసారి చూడండి. ఒక సమగణం యొక్క భుజము సగం చేస్తే దాని ఘనపరిమాణం తగ్గుతుందా మారినచో ఎంత అని అడిగారు. ఒక సమగణం యొక్క భుజం సగం చేస్తాను. లెట్ x = ఒరిజినల్ వాల్యూ S³ అంటే సమగణం యొక్క భుజం సగం చేస్తే దాని ఘనపరిమాణం తగ్గుతుందా మారినచో ఎంత అని అడుగుతున్నాడు. కాబట్టి సగం చేస్తే లెట్ x అనుకున్నాం కదా, xని సగం చేస్తే x/2. నెక్స్ట్ ఒరిజినల్ వాల్యూ S³ కాబట్టి x/2 హోల్ క్యూబ్, x³ / 2³ అంటే 8 = 1/8 హోల్ క్యూబ్. ఎంత తగ్గుతుంది మారినచో ఎంత, 1/8 హోల్ క్యూబ్ అవుతుంది. నెక్స్ట్ సమగణ ఘనపరిమాణం. ఇంతకుముందు వైశాల్యం చూసాం కదా, ఇప్పుడు ఘనపరిమాణం చూద్దాం. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఎంత, సైడ్ క్యూబ్ అంటే S³ ఇంతకుముందు ఇక్కడ చూసాం కదా S³ ఆ విధంగా S³ కాబట్టి 6.4 హోల్ క్యూబ్, 6.4 ఇంటూ చేస్తే ఇంత అవుతుంది 262.144 సెంటీమీటర్ క్యూబ్. 3 సెంటీమీటర్లు వచ్చినాయి కాబట్టి సెంటీమీటర్ క్యూబ్ ఆ విధంగా. ఇక్కడ చూడండి 8 మీటర్లు 22.5 సెంటీమీటర్స్, 6 మీటర్లు. ఇక్కడ మీటర్లు ఉంది, ఇక్కడ సెంటీమీటర్లు ఉంది. నేను ఫస్ట్ దానిలో చెప్పాను ఇక్కడ అన్ని మీటర్లు ఇస్తేనే తీసుకోవాలి, లేకుంటే సెంటీమీటర్స్ ఇస్తే దాన్ని మీటర్లో కన్వర్ట్ చేయాలి, లేకుంటే మీటర్లని సెంటీమీటర్లో కన్వర్ట్ చేయాలి. కొలతలుగా గల ఒక గోడను నిర్మించుటకు 25 సెంటీమీటర్లు 25 సెంటీమీటర్లు 6 సెంటీమీటర్ కొలతగా గల ఇటుకలు ఎన్ని, ఇటువంటివి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి L = 8 మీటర్స్, H = 6 మీటర్స్, B = 22.5 మీటర్స్. మీటర్లు ఉన్నది సెంటీమీటర్లో కన్వర్ట్ చేసుకుంటున్నాము, ఎందుకంటే 1 సెంటీమీటర్ ఉంది కాబట్టి. 8 మీటర్, 1 మీటర్కి ఎన్ని సెంటీమీటర్స్, 100 సెంటీమీటర్స్ కాబట్టి 800 సెంటీమీటర్స్, 600 సెంటీమీటర్స్. ఇది ఆల్రెడీ సెంటీమీటర్లోనే ఉంది. ఇవి కూడా సెంటీమీటర్లో కన్వర్ట్ చేసుకున్నాం, ఆల్రెడీ సెంటీమీటర్లో ఇచ్చారు. వాల్యూమ్ ఆఫ్ వాల్ LBH. వాల్ ఏ విధంగా ఉంది, రెక్టాంగిల్ లాగా ఉంది కాబట్టి LBH ఇంత వచ్చింది. LBHని ఇంటూ చేసి ఈ విధంగా. బ్రిక్స్ LBH సెంటీమీటర్లు కాబట్టి అన్ని సెంటీమీటర్ క్యూబ్. దీనికి ఇంటూ చేస్తే వచ్చిన ఆన్సరే ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ 25 సెంటీమీటర్స్ 15 సెంటీమీటర్స్ లెంత్, బెర్త్ 8 సెంటీమీటర్స్. ఇక్కడ మీటర్ ఉంది, సెంటీమీటర్ కొలతలుగా గల దీర్ఘగణ పరిమాణం ప్రతి భుజం 16 సెంటీమీటర్గా గల సమగణ ఘనపరిమాణంతో తేడా ఎంత అని అడిగాడు. దీర్ఘగణ ఘనపరిమాణం LBH ఇంత అవుతుంది. సమగణ ఘనపరిమాణం S³ అంటే భుజం క్యూబ్ 16 × 16 × 16 S³. ఇప్పుడు వీటి మధ్య తేడా ఎంత అని అడిగారు. అంటే దీన్ని మైనస్ చేస్తే అయిపోద్ది. తేడా అంటే మైనస్ సబ్స్ట్రాక్షనే కదా, 1096 అవుతుంది. క్వశ్చన్ చూస్తే ఏమో ఎలా చేయడమో అనుకుంటాం, కానీ దీర్ఘగణ ఘనపరిమాణం సమగణ ఘనపరిమాణం చేసి దాన్ని డిఫరెన్స్ చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ 20 సెంటీమీటర్స్ 18 సెంటీమీటర్స్ 16 సెంటీమీటర్ కొలతలు గల దీర్ఘగణం 4 సెంటీమీటర్ భుజముకు గల ఎన్ని సమగణాలను ఏర్పరచము. LBH. వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ అంటే చూద్దాం. దీర్ఘగణం LBH ఎంత వచ్చింది, సెంటీమీటర్ క్యూబ్ ఎంత 5760
సెంటీమీటర్ క్యూబ్. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ అంటే సమగణం యొక్క ఘనపరిమాణం ఎంత? భుజం క్యూబ్, ఎస్ క్యూబ్. కాబట్టి ఇక్కడ 4 ఇచ్చిర్రు ఆల్రెడీ. సమగణంది 4 క్యూబ్ అంటే 64. భుజము గల ఎన్ని సమగణాలను ఏర్పరచును అని అడిగారు. కాబట్టి ఏం చేయాలి? డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే 90 వచ్చింది. 90 సమగణాలను ఏర్పరుస్తుందట. నెక్స్ట్ 12 సెంటీమీటర్స్, 9 సెంటీమీటర్స్, 6 సెంటీమీటర్ కొలతలు గల దీర్ఘగణం. ఇన్ని సెంటీమీటర్ కొలతలు గల దీర్ఘగణం ఎన్నిటిని తయారు చేయవచ్చు? దీర్ఘగణ ఘనపరిమాణం LBH. దీన్ని కూడా LBH 2 చేసి డివైడ్ చేస్తే అయిపోద్ది. ఎన్ని తయారు చేయవచ్చు అంటే డివైడ్ చేస్తే అయిపోతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూడండి. దీర్ఘఘనాకృతిలో ఉన్న ఒక పాత్ర 30 సెంటీమీటర్ల పొడవు, 25 సెంటీమీటర్ల వెడల్పు కలిగి ఉన్నది. దాంట్లో 4.5 లీటర్ల నీటిని నింపుటకు ఎంత ఎత్తుకు కలిగి ఉండాలి? 1 లీటర్ ఈక్వల్ టు 1000 సెంటీమీటర్ క్యూబ్. 4.5 లీటర్స్కి 4.5 × 1000 ఈక్వల్ టు 4500 సెంటీమీటర్ క్యూబ్. దీర్ఘగణ ఘనపరిమాణం ఎంత? LBH. కాబట్టి ఇది దీర్ఘగణ ఘనపరిమాణం కదా. 4500 సెంటీమీటర్ క్యూబ్ ఈక్వల్ టు L × B × H. 30 సెంటీమీటర్, 25 సెంటీమీటర్ బెర్త్ ఇవ్వలేడు, హైట్ ఇవ్వలేడు. హైట్ ఈక్వల్ టు 4500 × 30 × 25. H ఈక్వల్ టు 6. ఎంత ఎత్తు కలిగి ఉండాలి అని అడిగారు, అంటే 6. క్వశ్చన్ చూస్తే అర్థం కాదు, కానీ ఆన్సర్ చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఆన్సర్ 2 టైమ్స్ చేస్తే క్వశ్చన్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి చూడండి. దీర్ఘాకృతిలో ఉన్న ఒక పాత్ర 30 సెంటీమీటర్ పొడవు, 25 సెంటీమీటర్లు వెడల్పు ఇచ్చారు. ఎత్తు ఇవ్వలేదు. 4.5 లీటర్ల నీటిని నింపుటకు ఎంత ఎత్తు ఉండాలి అంటే 1 లీటర్ ఈక్వల్ టు 1000 సెంటీమీటర్ క్యూబ్. కాబట్టి 4.5 లీటర్లు నింపుటకు అంటే 4.5 × 1000 4500 సెంటీమీటర్ క్యూబ్ అవసరపడుతుంది. ఇప్పుడు దీర్ఘగణ ఘనపరిమాణం LBH. L ఇచ్చిండు, B ఇచ్చిండు, H ఇవ్వలేడు. కాబట్టి దీన్ని వేసి ఇది డివైడ్ చేస్తే అయిపోతుంది. ఇవి వేరే ఫార్ములాస్. మన టెక్స్ట్ బుక్లో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇవే. మన నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. మీకు ఏదైనా టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం అని అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాపిక్ నేమ్ పెట్టండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.